మన జాగ్రఫీ క్లాసెస్లో ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు ఈ ప్లానెట్స్కి సంబంధించి 3 ర్యాంకింగ్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. ఏంటవి? ఫస్ట్ది సూర్యుడి నుంచి దూరం ఆధారంగా ర్యాంకింగ్స్. అంటే సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది, అత్యంత దూరంగా ఉన్న గ్రహం ఏది, సూర్యుడి నుంచి 3వ గ్రహం ఏది, 5వ గ్రహం ఏది, ఇలా అనమాట. నెక్స్ట్ పరిమాణాల ఆధారంగా ర్యాంకింగ్స్. అంటే సైజు పరంగా పెద్ద గ్రహం నుంచి చిన్న గ్రహం వరకు ఆర్డర్ అనమాట. నెక్స్ట్ థర్డ్ లిస్ట్ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్, ఉపగ్రహాల సంఖ్య ఆధారంగా అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం నుంచి అత్యల్ప ఉపగ్రహాలు కలిగిన గ్రహం వరకు. ఈ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ర్యాండమ్ ప్లానెట్స్ నేమ్స్ ఇచ్చేసి ఆర్డర్లో పెట్టమని అడుగుతారు. అంటే అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ. అండ్ సూర్యుడి నుంచి దూరం ఆధారంగా లేదా పరిమాణం ఆధారంగా లేదా ఉపగ్రహాల ఆధారంగా ఎర్త్ లేదా ఇతర ప్లానెట్స్ యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతారు. అంటే సూర్యుడి నుంచి భూమి ఎన్నో స్థానంలో ఉంది, జూపిటర్ ఎన్నో స్థానంలో ఉంది, ఇలా అనమాట. సో ప్లానెట్స్ని ఈ 3 ఆర్డర్స్లోనూ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా గుర్తుపెట్టుకోవడానికి ఈరోజు కొన్ని షార్ట్ కట్ టెక్నిక్స్ చూద్దాం. ఫస్ట్ సూర్యుడి నుంచి దూరం ఆధారంగా. సూర్యుడికి అతి దగ్గరగా ఉండే గ్రహం ఏదని చెప్పుకున్నాం? మెర్క్యూరీ. తర్వాత సెకండ్ పొజిషన్లో వీనస్ ఉంటుంది, తర్వాత ఎర్త్, ఆ తర్వాత మార్స్ తర్వాత జూపిటర్, తర్వాత సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. వీటిని ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ కట్ ఏంటంటే ఒక ఫన్నీ సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటంటే అది, మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్. ఈ సెంటెన్స్ ఫస్ట్ లెటర్స్ ఈ ప్లానెట్స్ యొక్క నేమ్స్ అనమాట. కాకపోతే ఇక్కడ ఫస్ట్ ఉండేది మాత్రం మెర్క్యూరీ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సెంటెన్స్లో 2 M's ఉన్నాయి, మెర్క్యూరీ ఒకటి, మార్స్ ఒకటి. సో మళ్ళీ ఎగ్జామ్ టైంలో అన్నెసరీ కన్ఫ్యూజన్. సూర్యుడికి అతి దగ్గరగా ఉండే ప్లానెట్ మెర్క్యూరీ. సో మెర్క్యూరీతో స్టార్ట్ అవుతాయి. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్. ఇక్కడ M ఫర్ మెర్క్యూరీ, V ఫర్ వీనస్, E ఫర్ ఎర్త్, M ఫర్ మార్స్, J ఫర్ జూపిటర్, S ఫర్ సాటర్న్, U ఫర్ యురేనస్, N ఫర్ నెప్ట్యూన్. ఓకే, ఇది ఫస్ట్ లిస్ట్. నెక్స్ట్ సెకండ్ లిస్ట్ ఏదని చెప్పుకున్నాం? పరిమాణాలు, అంటే సైజెస్ ఆధారంగా లార్జెస్ట్ టు స్మాలెస్ట్, పెద్ద గ్రహం నుంచి చిన్న గ్రహం వరకు. పరిమాణం పరంగా అతిపెద్ద ప్లానెట్ జూపిటర్, తర్వాత సాటర్న్, తర్వాత యురేనస్, నెప్ట్యూన్, ఎర్త్, వీనస్, మార్స్ అండ్ మెర్క్యూరీ. వీటిని గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ కట్ సెంటెన్స్ ఏంటంటే జస్ట్ సిట్ అండర్ నెస్ట్ ఎవ్రీ మండే మార్నింగ్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. పైన సూర్యుడి నుంచి దూరం ఆధారంగా కన్సిడర్ చేసినప్పుడు లిస్ట్లో ఫస్ట్ నేమ్ ఏంటి? మెర్క్యూరీ. అదే పరిమాణాల పరంగా కన్సిడర్ చేసినప్పుడు ఈ మెర్క్యూరీ లిస్ట్లో లాస్ట్కి వచ్చేస్తుంది. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజన్ ఉండదు. డిస్టెన్సెస్ ఫ్రమ్ సన్ చూస్తే మెర్క్యూరీని ఫస్ట్లో రాస్తాం. లార్జెస్ట్ టు స్మాలెస్ట్ చూస్తే మెర్క్యూరీని లాస్ట్లో రాస్తాం. జస్ట్ సిట్ అండర్ నెస్ట్ ఎవ్రీ మండే మార్నింగ్. ఇక్కడ J ఫర్ జూపిటర్, S ఫర్ సాటర్న్, U ఫర్ యురేనస్, N ఫర్ నెప్ట్యూన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ సెంటెన్స్లో ప్రతి వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ ఒక ప్లానెట్ని రిప్రజెంట్ చేస్తుంది. కానీ ఎవ్రీ అనే వర్డ్ మాత్రం 2 ప్లానెట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఏంటవి? ఎవరీలో E అంటే ఎర్త్, V అంటే వీనస్. ఎర్త్ అండ్ వీనస్. నెక్స్ట్ 2 M's ఉన్నాయి. ఇది ఏ లిస్టు? ప్లానెట్ సైజెస్. సైజెస్ పరంగా చూసినప్పుడు మెర్క్యూరీ ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నాం? లాస్ట్లో ఉంటుంది. సో లాస్ట్లో మెర్క్యూరీ, ముందు ప్లేస్లో మార్స్. M ఫర్ మార్స్, M ఫర్ మెర్క్యూరీ. ఇప్పటికీ 2 ర్యాంకింగ్స్ చూసాం. నెక్స్ట్ థర్డ్ ర్యాంకింగ్ ఏంటి? ఉపగ్రహాల సంఖ్య ఆధారంగా, ఎక్కువ ఉపగ్రహాల నుంచి తక్కువ ఉపగ్రహాల వరకు. ఈ ఉపగ్రహాల నంబర్స్ గురించి ఎక్కువగా వరీ అవ్వకండి, ఇవి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. మనం తీసుకున్న నంబర్స్ ప్రజెంట్ నాసా వెబ్సైట్ నుంచి తీసుకున్నాం. మీ బుక్స్లో ఓల్డ్ డేటా ఉంటుంది. సో నెంబర్స్ని పక్కన పెడితే అత్యధిక ఉపగ్రహాలు ఉన్న గ్రహం సాటర్న్, సెకండ్ ప్లేస్లో జూపిటర్, థర్డ్ ప్లేస్లో యురేనస్, ఫోర్త్ నెప్ట్యూన్, ఫిఫ్త్ మార్స్, ఒకే ఒక్క ఉపగ్రహంతో 6th ప్లేస్లో ఎర్త్ ఉంటుంది. వీనస్ అండ్ మెర్క్యూరీలకి ఉపగ్రహాలు లేవు, 0 శాటిలైట్స్. సో లాస్ట్ ప్లేస్లో ఉంటాయి. ఈ ఆర్డర్ని గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ కట్ సెంటెన్స్ ఏంటంటే స్మార్ట్ జడ్జెస్ యూజువల్లీ నీడ్ మోర్ ఎవిడెన్స్. ఇక్కడ S ఫర్ సాటర్న్, J ఫర్ జూపిటర్, U ఫర్ యురేనస్, N ఫర్ నెప్ట్యూన్, M ఫర్ మార్స్, E ఫర్ ఎర్త్. ఈ సెంటెన్స్లో లేని ప్లానెట్స్ వీనస్ అండ్ మెర్క్యూరీ. ఎందుకు లేవో అంటే వాటికి ఉపగ్రహాలు లేవు కాబట్టి. మీరు ఆ రెండింటినీ కూడా ఇంక్లూడ్ చేయాలనుకుంటే సెంటెన్స్ని ఇలా రాసుకోండి. స్మార్ట్ జడ్జెస్ యూజువల్లీ నీడ్ మోర్ ఎవిడెన్స్ వెరీ మచ్. లాస్ట్లో ఉన్న V అండ్ M 0 అని గుర్తుపెట్టుకోండి. అండ్ M అంటే ఇక్కడ కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఏది మార్సు ఏది మెర్క్యూరీ అని. ఫస్ట్ లిస్ట్లో మెర్క్యూరీ ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ అండ్ థర్డ్ లిస్ట్లో మెర్క్యూరీ లాస్ట్ ప్లేస్లో ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. అంటే సైజెస్ పరంగా చూసినా, ఉపగ్రహాల పరంగా చూసినా ఆ లిస్ట్లో మెర్క్యూరీ లాస్ట్ ప్లేస్లో ఉంటుంది. అదే సూర్యుడి నుంచి దూరం ఆధారంగా చూస్తే ఆ లిస్ట్లో మాత్రం మెర్క్యూరీ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది.